హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎస్ఎస్సి నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు రీసెంట్గా 26/6/2025 అయితే మనకు విడుదల చేశారు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి అలాగే హవల్దార్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వచ్చేసరికి నాన్ టెక్నికల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి మీరు ఆన్లైన్లో అప్లై చేసే డేట్ 26/6/2025 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24/7/2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ అంటే తీసుకోవాల్సిన డేట్ అయితే 24/7/2025. ఈ డేట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకపోతే అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుంది. ఇది మాత్రం 25/7/2025. ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్ ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కానీ మొత్తం టోల్ ఫ్రీ, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చాడు. వాళ్ళకైతే కాల్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అయితే అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్ వచ్చేసరికి 20th సెప్టెంబర్ లేదా 24th అక్టోబర్ ఈ మధ్యన అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే పోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ది అప్రెంటిస్షిప్ ఎగ్జామినేషన్ ఫర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇంకా గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. అంతేకాకుండా వేకెన్సీస్ వచ్చేసరికి మనకు 1075 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే ఎంటీఎస్కి అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మొత్తంగా 1075 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి భారీ నోటిఫికేషన్ అయితే మళ్ళీ అయితే అస్సలు రాదు. ఇంకా దానికి సంబంధించి రిజర్వేషన్ అంటే ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు వీటికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ కూడా అంటే ఏజ్ రిలాక్సేషను మొత్తం నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశాడు ఫ్రెండ్స్. మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా. ఎందుకంటే నోటిఫికేషన్కి సంబంధించి చాలా లెంత్ అంటే 87 పేజెస్ ఉంది కాబట్టి మీ మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా. మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అంటే నేషనాలిటీ వచ్చేసరికి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి ది క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ 1/8/2025. అంటే ఈ డేట్ కల్లా మీరు ఈ డేట్ నుంచి 14/7 డేట్ ఆఫ్ బర్త్ అంటే 14/7/1988 ఈ డేట్ నుంచి మీరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 1988 నుంచి ఎంటీఎస్కి జాబ్కి మాత్రం 2000 నుంచి అంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 2000 నుంచి 2007 ఈ మధ్యాహ్న ఎవరైతే జన్మించుంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇంకా 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు ఇది వచ్చేసరికి ఎంటీఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే అంటే ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్ కూడా 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీ యొక్క ఫార్మాట్ అంటే సర్టిఫికేట్కి సంబంధించి వెరిఫికేషను, ఎగ్జామ్ ప్యాటర్న్ ఆల్రెడీ చెప్పాను కదా. సెప్టెంబర్ 20 నుంచి 24 అక్టోబర్ ఈ మధ్యన అయితే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే అంటే ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇంకా ఇదే వచ్చేసరికి మొత్తం హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మొత్తం అంటే ఏజ్కి సంబంధించింది అనమాట. హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అయితే రిజర్వేషన్ సీట్లు అయితే వాళ్ళకు అయితే రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఇంకా హౌ టు అప్లై, మీరు అప్లై ఎలా చేయాలంటే వాళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ అనమాట ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క నెంబర్ తోటి మెయిల్ ఐడి తోటి రిజిస్టర్ అయితే చేసుకోవాలన్నమాట. రిజిస్టర్ అయ్యి మీ యొక్క మొబైల్ యాప్ అంటే మీ మొబైల్ ద్వారా మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్నీ అయితే అప్లోడ్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే విధానం కూడా మనకు ఆన్లైన్ అప్లై చేసేది మొత్తం నోటిఫికేషన్లోనే ఇచ్చాడు ఫ్రెండ్స్. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని లాస్ట్ పేజెస్లో
అప్లై చేసే విధానం కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే ఉంది. మీరైతే ఎలాంటి టెన్షన్ పడాల్సిన పని లేదనమాట. అంటే ఎంత కేబీలో మీరు మీ యొక్క సిగ్నేచర్ కానీ మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ అప్లోడ్ చేసేటప్పుడు మీ ఎంత కేబీలలో ఉండాలో మొత్తం డీటెయిల్స్ అయితే మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. అంటే ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ ప్రాసెస్ విల్ నాట్ బి రిజెక్టెడ్. అంటే ఆధార్ తోటి మీరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళైతే అసలు రిజెక్టెడ్ అయితే కాదనమాట. మిగతా అయితే కొన్ని ఏమన్నా తప్పులు ఉంటే రిజెక్ట్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా లాస్ట్ డేట్ అయితే చెప్పాను కదా, 24/7/2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. ఫీ పేయబుల్ 100 రూపీస్. అంటే మీరు జస్ట్ 100 రూపీస్ పే చేసి మీరైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దాదాపుగా 1000 పోస్టుల పైన అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఎస్ఎస్సి అంటే సెలక్షన్ స్టాఫ్ సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా దాంతోపాటు కొంతమందికి అయితే 500 కూడా ఉంది. అదైతే అంటే మీకు ఏమైనా మిస్టేక్స్ చేసినారనుకో వాళ్ళకైతే 500 కట్టి మీరు మిస్టేక్స్ చేసిన అయితే అంటే మళ్ళీ వాటిని కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. నోటిఫికేషన్ యొక్క లింక్ మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసే ప్రాసెస్ కూడా నోటిఫికేషన్లోనే ఉంది ఫ్రెండ్స్. లేదా మీరు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడిగింది ఖచ్చితంగా అయితే మీకు వెంటనే రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.